శ్రీకాకుళం నగరం పాత గూనపాలెం మర్జ్ సెంటర్లో మిషన్ వాత్సల్యలో భాగంగా న్యూట్రిషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ శోభారాణి మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లు, పౌష్టికాహారం, బాలామృతం అందిస్తున్నామని తెలిపారు. బిడ్డ ఎదుగుదలకు తప్పనిసరిగా తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. చిరుధాన్యాలు, పాలతో చేసే పదార్థాలు తదితర పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్థాల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ దీర్ఘాసి హరీష్, రాజు, విజయ్, సూపర్వైజర్ యోగేశ్వరి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువైన పదార్థాలు తీసుకోవాలనే ఉద్దేశం మీద ఈ స్టాల్ అనేది అరేంజ్మెంట్ చేశామండి. వాళ్ళు తీసుకునే పదార్థాలు ఏంటి అంటే ఆకుకూరలతో ప్రతిరోజు పప్పులో ఆకుకూర, అంగన్వాడీ నుండి ఇచ్చిన సరుకులు వాళ్ళే తినేటట్టు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళే 5 లీటర్స్ ఇస్తున్నాము పాలు ప్రతి అంగన్వాడీ సెంటర్ నుండి బాలంతకి, గర్భిణీకి. బాలంత అంటే డెలివరీ అయిపోయినప్పటి నుండి 6 నెలల లోపు ఉన్న వాళ్ళని బాలంతలు అంటారు. వాళ్ళకి 5 లీటర్ల పాలు ఇస్తున్నాము, గర్భిణీలకు ఇస్తున్నాము. సంపూర్ణ పోషణ కిట్టు 5 విధాలుగా 2 కేజీలు రాగి పిండి ఇస్తుంది, కేజీ అటుకులు ఇస్తుంది, తర్వాత ఏమో ఎండు ఖర్జూరం ఇస్తుంది 1/4 కిలో, చెక్కి 1/4 కిలో ఇస్తుంది. ఇన్ని విధాలుగా ఎందుకు ఇస్తున్నారంటే ఆ గర్భిణి బరువైన బిడ్డను కనాలి, గర్భిణి ఆరోగ్యంగా ఉండాలి, గర్భిణి హాస్పిటల్ డెలివరీ చేసుకోవాలి. ఇస్తున్న ట్యాబ్లెట్స్ ఉదయం భోజనం చేసిన తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇన్ని విధాలుగా ఆ తల్లికి మనం అందజేస్తున్నాం. గర్భిణీగా ఉండేటప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి. డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కూడా ఇతర పదార్థాలు ఏవి బిడ్డకి ఇవ్వకూడదు. ఓన్లీ తల్లిపాలు మాత్రమే పెట్టాలి. మనం గర్భవతిగా ఉండేటప్పుడే ఎక్కువ ఆహారం తీసుకుంటే డెలివరీ అయిన తర్వాత బరువైన బిడ్డని కనడానికి అవకాశం ఉంటుంది. తల్లి కూడా 6 నెలల వరకు కూడా పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈరోజు ఈ పాత గూనపాలెం అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. తర్వాత హెచ్బి టెస్టులు పిల్లలకు కూడా బ్లడ్ టెస్టులు ఏఎన్ఎం గారు ఇప్పుడు చేయడం అయినది. ఒక 30 మంది పిల్లలకు కూడా ఈరోజు తీశారు. తర్వాత ఏమో వాళ్ళకి లక్షవారమును సోమవారం అనుకుంటారు ఐరన్ సిరప్ అనేది వేస్తున్నారు. పిల్లలకి ఉదయం లేసి ఇక్కడికి వచ్చిన పిల్లలు 9 గంటల నుండి 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నారు. ఆ సెంటర్లో ఉన్న పిల్లలకి ప్రతిరోజు బాయిలర్ గుడ్ ఒకటి ఇస్తున్నారు, 100 ml మిల్క్ ఇస్తున్నారు. మినో ప్రకారంగా ఏ రోజు ఏది పెట్టాలో పిల్లలకి అనేది 12 గంటలు భోజనం పెడుతున్నారు. ఈ విధంగా ఎన్ని సదుపాయాలు చేస్తున్నారంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు 6 సంవత్సరాల లోపు అంగన్వాడీలోనే ఉండాలి. 6 వచ్చిందంటే స్కూల్కి జాయిన్ అయిపోయారు. కానీ చాలామంది కాన్వెంట్లు జాయిన్ చేస్తున్నారు. ఏ కాన్వెంట్లు లేని సబ్జెక్టు మా అంగన్వాడీలో ఉంది. అందుకోసం దయచేసి ఈ మన వార్డు ఇన్ఛార్జీలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్న యాక్టివిటీసు స్కూల్లో జాయిన్ అయినప్పుడు కూడా స్కూల్లోనే టీచర్లు చెప్తున్నారు